రైట్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కొనసాగనుంది. తొలి రోజు సమ్మిట్ లో తెలంగాణ ప్రభుత్వం పలు సంస్థలతో కీలక ఒప్పందాలు చేసుకుంది. కాసేపట్లో సమ్మిట్ ప్యానెల్ డిస్కషన్ ఉంది. లైఫ్ సైన్సెస్, తెలంగాణ ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్, రాష్ట్ర పర్యాటకం, సంస్కృతి, వారసత్వం, $3 ట్రిలియన్ ఎకానమీ దిశగా మూలధనం పెంపుపై చర్చించనున్నారు. ఆ తర్వాత గృహాలు, మూసి పునరుజ్జీవం, పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో రవాణాకు సంబంధించి సెషన్ ఉంటుంది. మధ్యాహ్నం భారత్ ఫ్యూచర్ సిటీ, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్లు, పీపీపీ పెట్టుబడులపై సమాలోచనలు జరుపుతారు. ఇక సాయంత్రం 4 గంటలకు సృజనాత్మక వినోద కార్యక్రమాలుంటాయి. అందరికీ అవకాశాలు. ఆర్థిక హబ్, స్టార్టప్లకు సంబంధించి కూడా అటు ప్రత్యేక సెషన్స్ నిర్వహిస్తారు. దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు తరహాలో సమ్మిట్ నిర్వహణకు ఏర్పాట్లయితే చేశారు. 2047 నాటికి తెలంగాణ ఎలా ఉంటుందో వివరించే దార్శనిక పత్రాన్ని తెలంగాణ రైజింగ్ వేదికపై సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. హుస్సేన్ సాగర్ లో వాటర్ ప్రొజెక్షన్, 3D ప్రదర్శనల ద్వారా తెలంగాణ భవిష్యత్తు, మహిళా సాధికారత, యువత, రైతు ప్రధాన కార్యక్రమాలు, $3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి అంశాలు ప్రదర్శిస్తారు. ఇక సమ్మిట్ తర్వాత ప్రజల సందర్శనకు ఈ 3 రోజుల పాటు స్టాల్స్ అందుబాటులో ఉంటాయి. రాత్రి 7 గంటలకు డ్రోన్ షో ఉంటుంది. ఫైర్ వర్క్స్, థీమ్ ప్రదర్శనతో ముగింపు వేడుక నిర్వహిస్తారు.